రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఇల్లు లేని పేదలకు 100 గజాల స్థలం మంజూరు చేస్తానని చెప్పి ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి మరిచారని ఎంపీ ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. హైదరాబాదు ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. గతంలో కొంతమందికి ఇల్లు పట్టాలు మంజూరు చేసి ఇప్పటి వరకు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ గ్రామంలో సర్వే నంబర్ 300 ప్రభుత్వ భూమిలో 6 గజాల ఇల్లు పట్టాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు భూముల రేట్లు పెరగడంతో ప్రభుత్వం వెనకకు తీసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజా పరిపాలన అంటూ ప్రజలను దోపిడీ చేయడమే తప్ప ప్రజల క్షేమాలను పక్కన పెట్టారని దుయ్యబట్టారు. హైదరాబాద్ మహానగరంలో 6 లక్షల మంది పేద ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు అద్దెలు చెల్లించలేక బ్రతుకు భారమే జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఇచ్చిన హామీల మేరకు పేద ప్రజలకు 100 గజాల స్థలాన్ని కేటాయించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ఇల్లు కట్టిస్తే 5 లక్షలు ఇచ్చాడు. నేను రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తున్నా, అది ఒక భాగం. అది కట్టడం నేను పడుతుంది 50, 20, 30 ఏళ్ళు పడుతుంది అందరికి. ఆల్రెడీ ఇళ్ళ పత్రాలు ఇచ్చారు, జాగాలు ఉన్నాయి. ఆ జాగాలను మా పొజిషన్ ఇవ్వమని చెప్పి వీళ్ళు అడుగుతుంటే వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం అనేది చాలా దుర్మార్గం. అదేవిధంగా కాచివన్ సింగారం గట్కేశ్వర మండలంలో 1500 మందికి పట్టాలు ఇచ్చారు. స్థలాలు చూపెట్టమంటే స్థలాలు ఉన్నది, స్థలం ఉంది, భూమిని అంటుంది. కోర్టు కేసు ఉందని ఈ రోజు 2 స్థలాల్లో కోర్టు కేసులు పోయినాయి. ఆ కోర్టు కేసులు పోయినాయి కాబట్టి ఆ స్థలాలు వెంటనే మీకు పొజిషన్ ఇస్తే మీరు ఇల్లు కట్టిస్తారా, కట్టేకున్నా సరే మేము కట్టుకుంటాం. ఆ స్థలాలు మాకు కేటాయించిన స్థలాలు మాకు ఇవ్వాలని చెప్పి ఈ రోజు పేదవాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అయ్యప్పనగర్ మండలం సత్యనారాయణ అబ్దుల్లాపూర్ మండలం లోపల ఆదా 2000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 1800 మంది ఇల్లు కట్టుకున్నారు. అప్పుడే ప్రభుత్వం పొజిషన్ ఇవ్వకుండా ధైర్యం చేసి ఆఫీసర్లను, పోలీసులను కట్టెలు పట్టుకొని గెదిని బలవంతంగా ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకా 200 మంది మిగిలినారు. వాళ్ళందరికీ వెళ్తుంటే కోర్టుకు పోయారు. కోర్టులో కేసు గెలిచారు. ఆ 200 మందికి ఇప్పటిదాకా పట్టాలు ఇస్తారు. ఇట్లా చాలా చోట్ల ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చినాక కూడా స్థలాలు చూపెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇళ్ల పట్టాలు ఇచ్చిన వారికి వాళ్ళకి రైట్ గవర్నమెంట్ ఇచ్చింది, మీ గవర్నమెంటే ఇచ్చింది. గత ముఖ్యమంత్రి హయాం లోపల, రాజశేఖర్ హయాం లోపల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. కలెక్టర్ సింబల్ ఉంది పట్టాల మీద, కలెక్టర్ సంతకం ఉంది. కలెక్టర్ సంతకం విలువ లేదా అని నేను అడుగుతున్నా. ప్రభుత్వము ఏదైతే ఇచ్చిందో రాజముద్రతోటి, ఆ రాజముద్రతోటి ఇచ్చినటువంటి ఆ పట్టాలకు విలువ లేదా అని నేను అడుగుతున్నా. అందుకే ఆ పట్టాలకు వెంటనే స్థలాలు ఇచ్చి వాళ్ళు ఏం అడుగుతున్నారు, 60 గజాల జాగా అడుగుతున్నారు. మీలాగా ఎకరాలకు ఎకరాలు ఫామ్ హౌజులు, బంజారా హిల్స్, జూబ్లీస్ కబ్జాలు పెట్టి 100 ఎకరాలు పెట్టి 1000 కోట్ల రూపాయలు సంపాదించాలని అడుగుతున్నారు. ఉండడానికి, తల దాచుకోవడానికి కిరాయి ఉండలేము. రోజు కష్టం చేస్తున్నాం. మాకు మా పిల్లల కోసం తల దాచుకోవడానికి 60 గజాల జాయిమని అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. రెవెన్యూ మంత్రి గారు వెంటనే స్పందించి, ఇప్పటికే రెవెన్యూ మంత్రికి, ముఖ్యమంత్రికి 2 సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. వెంటనే వారికి స్పందించి అతి స్థలాలు చూపించాలని చెప్పి వాళ్ళ పొజిషన్ ఇవ్వాలి. వాళ్ళకి వీలైతే 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి మొదలు స్థలాలు, తర్వాత ఇల్లు కట్టి, స్థలాలు మాత్రం అలాటైన స్థలాలు కాబట్టి ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది లేకపోతే ఈ ఉద్యమం అంతే ఆగదు. ఇప్పుడే మొయినాబాద్ మండలం సోదరులు హిమాయత్ నగర్ వాళ్ళు రేపటి నుంచి ధర్నా చేస్తున్నారు. ఈ రోజు చేసిండ్రు, 2 రోజులు ఆగండి. ఇక తర్వాత ఈ రోజే రెవెన్యూ మినిస్టర్ ఉంటే పోయి కలిసి కలెక్టర్ తోటి మాట్లాడి, ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు, హిమాయత్ నగర్ వీళ్ళకి కేటాయించిన స్థలంలో మార్కెట్ కడతారు. మార్కెట్ ఎవరి కోసం కడతారు? ఏం మార్కెట్? పూల పూలు దండలేసి పూలకు మార్కెట్ కావాలి. కానీ వీళ్ళు గుక్కెడు తిని బతకడానికి వాళ్ళకి స్థలం వద్దా?
ఉండడానికి కాదు, దవలకు మీకు దండలు రకరకాల పూలదండ లేనికే వాళ్ళకు మార్కెట్ పెట్టాలి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఆఫీసర్లకు. మేము తలదాచుకోవడానికి మాకిచ్చిన స్థలాలు దొరికినాయని చెప్పి ఇక్కడ ఉన్న మేమందరం ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాం. కాబట్టి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకో, ఏదో స్థలం తీసుకొక్కనే గవర్నమెంట్ స్థలాలు చాలా ఉన్నాయి అక్కడ చుట్టుపక్కల. అక్కడ ఏదో ఊరు ఉంది, అది ఇంకో ఊరు ఉంది, చాలా ఊళ్ళల్లో మొత్తం ప్రభుత్వ స్థలాలు 100 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఇచ్చేసుకోండి అని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయవలసి వస్తుంది. వీళ్ళకి స్థలాలు ఇచ్చే వరకు ముఖ్యమంత్రిని వదిలిపెట్టే ప్రశ్నే లేదని చెప్పి నేను ఈ సందర్భంగా కూర్చోండి అని చెప్పని కలెక్టర్ సీసీ దగ్గర అన్నం కూర్చోబెట్టేసి పోయి కలెక్టర్ లోపల కూర్చోడు, మమ్మల్ని లోపల రావడం ఇంట్రెస్ట్ లేడు. కథ డోర్ దగ్గర కొంచెం సమ్మర్, మంచి సమ్మర్ లా ఎండ చిట్టపట్ట ఎండ కొడుతుంది కదా, బయట కూర్చుంటే లేవడితే నీళ్లు కారుతున్నాయి, కింద నుంచి మీద నీళ్లు కారుతున్నాయి. ఆ పైన కదా డోర్ దగ్గర కొంచెం తాళం పెట్టినా పోయి మెయిన్ బంద్ చేసిన, కరెంట్ మెయిన్ బంద్ చేసిన. మెయిన్ బంద్ చేసిన కొడుకు పిసిపల్లి ఆడుతుంది కదా, అయితే ఆడుతుంది కదా, ఎప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తే అప్పుడు ఏసీపీ సత్యరాజ్ ఉండే పాపం మంచి వ్యక్తి. ఏసీపీ సత్యరాజ్ గారికి వచ్చి ఎవరో డోర్ పెట్టి తాళం వచ్చింది ఎవరో అని చెప్పని అక్కడ అందరు అడుగుతుండే, ఎవరు అవేర్నెస్ అని చెప్పండి. కిషన్ అంటాడు, ఎందుకు నాకు అటెండ్ చేశాను అని చెప్పండి. అన్న వాడికి తెలియాలి, మన బాధ ఏందో మన కష్టం ఉందో మనకి తెలియాలన్నా, అందు గురించి తాళం వేసిన అని చెప్పండి. అప్పుడు ఏసీపీ సత్యరాజ్ గారు వచ్చి నవ్వి, పొంగుల శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి, అట్లాంటి మరి మనకింటాడా ఇనో మనకి వినాలని చెప్పండి. మనం ఏం చేయాలి? ఇక్కడ ధర్నా పెట్టాలి, ధర్నా పెట్టి అన్నను పిలిస్తే అన్న వచ్చి ఇక్కడ మాట్లాడి कदम सक्का एमड़ा कदम మన सेक्रेटरी इतना भी काम करने गए तो लोग अंदर डाल दोगे हर बार स्पॉट पे जो है 30 से 40 लाख की वैल्यू है। वो एक गरीब का घर का जो है रवीना बोले कि सपना है, ये गरीब का हर एक का सपना रहता है कि मेरा खुद का घर रहना बोल के। आज ये चीज सपना अपना पूरा करने के लिए हमारे गांव वाले मरने के लिए भी तैयार है, मारने के लिए भी तैयार है। हाँ, ये चीज लोग गलत नहीं समझना कि हम हमारे चीज हक के लिए हम किसी उसके वजह से नहीं लड़ रहे। हमारा हक है, हमारा गवर्नमेंट जो तो पट्टा है, हमारा हक है, हमारे हक के लिए हम लड़ना चाह रहे। आप हमारे सपोर्ट दो साहब, खाली हमारे सपोर्ट नहीं है, हमारे का सपोर्ट दिए ना बराबर। अब क्या करोगे हम करने तैयार है। देखो बस इसके लिए मेरी बात मुझे खत्म करता हूँ। बराबर आपके साथ आर्टिस्ट जी रहते जरूर कहाँ तक भी अन्ना लेके जाते, कंपलसरी फाइट करना पड़ेगा। थैंक यू अन्ना। इवी कोम्मू श्री